హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మేము ముందుకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెసనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెసనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మేబీ మీ వైఫ్ కోసం ఆర్ మీ హస్బెండ్ కోసం, మీ క్రష్ కోసం, సో మీ లవ్ ఇంట్రెస్ట్ కోసం, ఎవరి కోసమైనా సరే, ఈవెన్ మీ ఫ్రెండ్ కోసం కావచ్చు, ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు అండ్ ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు ఇస్తే అప్పటి నుంచి మీకు రెసనేట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా ఈ రీడింగ్ చూడొచ్చు. సో వాళ్ళు ప్రెసెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో అనేది ఈరోజు చూద్దాము. సో పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో మీ మ్యారేజ్ గురించి కావచ్చు, లవ్ గురించి కావచ్చు, అసలు ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా, జస్ట్ అట్రాక్షన్ మాత్రమేనా, ఆర్ఎల్స్ ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా, అసలు మీ ఇద్దరు కనెక్షన్ ముందుకి ఎంతవరకు వెళ్తుంది, సో అసలు వెళ్ళే అవకాశం ఉందా లేదా ఇక్కడితో స్టాప్ అయిపోతుందా, సో ఇట్లా ఈవెన్ మీ ఇద్దరు రీసెంట్లీ బ్రేకప్ అయితే ఆ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్ చేస్తారా లేదా, సో ఇట్లా మీ సిచ్యువేషన్కి ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక ఈవెన్ జాబ్ గురించి కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కోసం కావచ్చు, దేని రిలేటెడ్గా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలన్నా సరే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఫ్రీ కాదండి, అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో పర్సన్ని నేమ్ గుర్తు చేసుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకోండి. కార్డ్ షఫల్ చేస్తున్నంత సేపు యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. రీడింగ్ పాజిటివ్ వస్తే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. Hermit, Strength, Ten of Wands, Ten of Cups, Page of Wands, Seven of Swords, Nine of Cups, the World, Page of Swords and Ten of Swords. 10 ఈ ఎనర్జీ అయితే కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఈ రీడింగ్లో 3 10s వచ్చాయి. 10 ఆఫ్ వ్యాన్స్, 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ సోర్డ్స్, ఇట్లా 3 10s వచ్చాయి.
5 ఆఫ్ కప్స్. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. చాలా చాలా మిస్ అవుతున్నారు. సో, ఇక్కడ కూడా చూడండి హర్మిట్ ఎనర్జీ కూడా వాళ్ళని వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు పర్సన్. సో, వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు మీ విషయంలో అనేది వాళ్ళని వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ చేసుకుందే. సో, వాళ్ళకి వాళ్ళు టైం తీసుకుందే. వాళ్ళకి వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు మీ విషయంలో అనేది తెలుసుకుందే. సో, ఈ సిట్యుయేషన్‌లో బెటర్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు మీ విషయంలో చాలా మిస్టేక్స్ చేశారు. చాలా మిమ్మల్ని హర్ట్ చేశారు. సో, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని చాలా హర్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని చాలా బాధ పెట్టేవాళ్ళు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే హర్మిట్ మోడ్‌లో ఉన్నారు. అంటే అందరికీ దూరంగా ఉంటూ, ఈవెన్ మీతో కూడా దూరంగా ఉంటూ, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా వాళ్ళ దూరంగా ఉంటూ, ఎవరితోనూ ప్రాపర్‌గా మాట్లాడకుండా, సో, రియలైజేషన్ అనేది అవుతున్నారు. మీతో ఉండి మీరు వాళ్ళకి సపోర్ట్ చేసినంత సేపు వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఎప్పుడైతే మీతో సెపరేట్ అయిపోయారో, ఎప్పుడైతే మీరు వాళ్ళకి లవ్, అటెన్షన్, కేర్ ఇవన్నీ ఇవ్వడం పక్కన పెట్టేశారో, సో, అప్పటి నుంచి ఈ పర్సన్ ఏంటంటే హర్మిట్ మోడ్‌లో ఉండిపోతున్నారు. ఏం జరుగుతోంది అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. మీరేం మీరేం చేస్తున్నారు? మీరేం చేశారు ఇప్పటిదాకా? అండ్ వాళ్ళేం చేశారు ఇప్పటిదాకా అనేది ఇప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. సో, వాళ్ళని వాళ్ళు ఇంట్రోస్పెక్షన్, వాళ్ళని వాళ్ళు క్వెషన్ చేసుకుంటున్నారు ఆ పర్సన్. నేను ఎందుకు అలా చేశాను అనేది, ఎందుకు ఇలా జరిగింది? ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఏం మిస్టేక్ చేశాను? అసలు మిస్టేక్ నాదుందా? లేదా? సో, ఇవన్నీ మీ పర్సన్ ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అండ్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మిమ్మల్ని మీ ప్రేమనైతే ఇక్కడ మీ పర్సన్ మిస్ అవుతున్నారు. హర్మిట్ మోడ్ క్లారిఫై చేయండి యూనివర్స్. హర్మిట్. సో, చూడండి లవర్స్ కార్డ్. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. సో, కానీ ఇటు చూడండి సెపరేషన్ ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ ఇక్కడ మీరంటే ఈ పర్సన్‌కి ఇష్టం ఉన్న కొన్ని సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ మదర్ కానీ, ఎస్పెషల్లీ వాళ్ళ సిస్టర్స్ కానీ, సో, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరో ఇక్కడ మీ ఇద్దరి మధ్య గ్యాప్ తీసుకొస్తున్న వాళ్ళు ఎవరో ఉన్నారు. ఈవెన్ మీ లవ్‌ని వాళ్ళ ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేయట్లేదు. సో, మీ ఇద్దరి లవ్‌ని తన ప్రేమని ఇక్కడ వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే ఈ పర్సన్ ఏం చేయాలో అర్థం కాక గ్యాప్ తీసుకున్నారు. మీకు తనకి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, సోల్‌మేట్ కనెక్షన్ ఉందని కానీ, లేకపోతే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉందని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ఈ పర్సన్ అయితే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. లవర్స్ కార్డ్ అది చూపిస్తుంది. ఈ రిలేషన్‌లో ఈ పర్సన్‌కి గ్రోత్ కావాలని ఉంది. నేను ఆల్రెడీ ఇక్కడ హర్మిట్ కార్డ్ వచ్చినప్పుడే చెప్పాను ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందని. కొంతమంది సిట్యుయేషన్స్‌లో ఇక్కడ ఎలా ఉంది అంటే ఈ పర్సన్ ఆల్రెడీ సెపరేటెడ్ పర్సన్ కానీ, డివోర్సీ పర్సన్ కానీ అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది సిట్యుయేషన్‌లో. వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో సెపరేషన్‌లో ఉన్నప్పుడు, లోగా ఉన్నప్పుడు మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకి ఆ లవ్‌ని ఫిల్ చేయడానికి, ఆ లోన్లీనెస్‌ని తీసేయడానికి మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళుండొచ్చు. ఆ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. కొంతమంది సిట్యుయేషన్స్‌లో ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయక ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో, మీరు కావాలి ఆ పర్సన్‌కి. మీరు కావాలి, మీ ప్రేమ కావాలి. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ ఇద్దరి మధ్య సో, సంథింగ్ ఇష్యూ వచ్చి సెపరేషన్ అయితే వచ్చింది. డిస్టెన్స్ అయితే పెరిగింది అనేది ఇక్కడ కనిపిస్తుంది.
సో ఫ్యామిలీ పర్సన్కి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేదు అంటే ఇంకా రావద్దు నీకు నాకు, సో వాళ్ళే కావాలనుకుంటే మీకు మాకు ఇంకేం ఉండదు, రిలేషనే ఉండదు, మేము ఎలాంటి సపోర్ట్ చేయము, ఇట్లా కొంతవరకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ కానీ, ఫైనాన్షియల్ బ్లాక్మెయిల్ కానీ, సో సంథింగ్ ఏదో జరుగుతుంది. సో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీరు కావాలని వాళ్ళకి ఉంది, మీ ప్రేమ కావాలని ఉంది, కానీ సపరేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ మీ ఇద్దరి మధ్య వచ్చింది. ఆర్ ఇంకొక సెకండ్ సినారియో కూడా చెప్పాను కదా, సో అది కూడా చూసుకోండి. స్ట్రెంగ్త్ కార్డ్ క్లారిఫై చేయండి యూనివర్స్. స్ట్రెంగ్త్. సో వెయిట్ ఎ సెకండ్. స్ట్రెంగ్త్. మేబీ ఈ పర్సన్లో కొంతవరకు ధైర్యం వచ్చింది, మీతో న్యూ బిగినింగ్స్ చేయొచ్చు అనే ధైర్యం అయితే ఈ పర్సన్కి వచ్చింది. ఇప్పటి వరకు ఈ పర్సన్కి ధైర్యం లేక, ఫ్యామిలీని ఎదిరించే ఆ స్ట్రెంగ్త్ లేక, ఆ కరేజ్ లేక, సో ఇప్పటిదాకా ఈ పర్సన్ మీతో సైలెంట్గా ఉన్నారు. కానీ ఫూల్ కార్డ్ వచ్చేసి న్యూ బిగినింగ్ సంబంధించింది. కాబట్టి ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి, సో మీతో కలిసి హ్యాపీగా ఉండాలి, మళ్ళీ మీ రిలేషన్ న్యూగా బర్త్ అవ్వాలి అనేది అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో మీరు వాళ్ళని చాలా ప్యాంపర్ చేసేవాళ్ళు, అండ్ మీరు వాళ్ళని చాలా కంఫర్టబుల్గా చూసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండేవాళ్ళు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఈవెన్ ఎమోషనల్గా కానీ. ధైర్యం, ఆ పర్సన్లో ధైర్యం లేకపోతే మీరు ఆ పర్సన్కి ధైర్యం ఇవ్వడం కానీ, మీరు ఆ పర్సన్లో కరేజ్ తీసుకురావడం కానీ, ధైర్యం తీసుకురావడం కానీ, ఏది చేయాలన్నా కూడా వాళ్ళు కొంచెం పెరిగి వాళ్ళు భయస్థులు అయ్యి ఉంటే కనుక మీరు ఆ పర్సన్ని బాగా ప్యాంపర్ చేసి వాళ్ళలో లేని ధైర్యాన్ని మీరు ఇచ్చి చాలా వరకు మీరు ఈ పర్సన్కి చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. 10 of Wands క్లారిఫికేషన్ అండ్ యూనివర్స్. 10 of Wands. ఎందుకు వీళ్ళు ఇంత బర్డన్గా ఫీల్ అవుతున్నారు? సో 10 of Wands ఈ పర్సన్కి చాలా ఎట్ ప్రెసెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇది చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. సో మీరు మాట్లాడట్లేదు, మీరు వాళ్ళకి దూరం పెడుతున్నారు, అది వాళ్ళు చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఈ పర్సన్ పైన చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు. దానివల్ల ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్ చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అండ్ సపోర్ట్ చేయడానికి కూడా మీరు కూడా దగ్గర లేరు. సపోర్ట్ చేయడానికో, ధైర్యం చెప్పడానికో, ఏదో ఒకటి చేయడానికో, ఎలా దాన్ని సాల్వ్ చేయాలి అని చెప్పడానికో మీరు వాళ్ళ పక్కన లేరు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే చాలా వీక్గా ఫీల్ అవుతున్నారు, చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అట్లీస్ట్ మీరు వాళ్ళ పక్కన ఉండుంటే కనుక సో వాళ్ళకి మంచి ఐడియాస్ ఇచ్చేవాళ్ళు అండ్ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ పర్సన్ స్టిల్ వెయిట్ చేస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో అయితే కనిపిస్తున్నారు. మీతో ఫ్యూచర్, మీ ఇద్దరి మధ్య ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయి మీతో ఫ్యూచర్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మీతో మాట్లాడకుండా, లేకపోతే మిమ్మల్ని చూడకుండా, సో మీకు కాల్ చేయకుండా, ఒకవేళ మీరు కాల్ చేసినా ఈ పర్సన్ మాట్లాడలేకపోవడం, సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఈ పర్సన్కి ఏదన్నా ఎదురవ్వచ్చు. అది వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఈవెన్ మీ కాల్ అవాయిడ్ చేయడం కానీ, మీ మెసేజ్ అవాయిడ్ చేయడం కానీ,
చాలా స్ట్రెస్ ఇస్తుంది ఈ పర్సన్‌కి. 10 ఆఫ్ కప్స్. సో, ఫ్యామిలీ ఇక్కడ మేజర్‌గా కనిపిస్తుందండి. ఈవెన్ ఒకవేళ మీరు ఒక మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతుంటే గనక ఆ ఫ్యామిలీ ఈ పర్సన్‌ని మీ వైపు రానివ్వకుండా చేస్తుంది. ఒకవేళ మీరు ఈ పర్సన్ మ్యారీడ్ అయ్యుంటే కూడా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా ఈ పర్సన్ ఆహ్, మీ వాళ్ళ ఫ్యామిలీ మీ లైక్ ఇన్‌లాస్ మీకు దూరం పెట్టమని వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. సో, 10 ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఆర్ మీకు మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. మీతో కమ్యూనికేషన్‌లోకి రావాలనుకుంటున్నారు ఈ పర్సన్. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ నైట్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫై చేస్తుంది కాబట్టి, ఏ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎట్ ప్రెజెంట్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఈ పర్సన్. సో, మ్యారేజ్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్‌గా మీతో ఉండాలి, కంప్లీషన్ మీతోనే ఉండాలి. మీ మీ ఇద్దరు, మీ కిడ్స్. సో, ఇట్లా మీతో ఈ పర్సన్ ఫ్యూచర్ ఊహించుకుంటున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ మీకు కమ్యూనికేట్ చేయాలని కూడా అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, పాస్ట్ ఎక్కువ ఆలోచిస్తున్నారండి. పాస్ట్ ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళు పాస్ట్‌లో ఎలా ఉన్నారు? ఎంత హ్యాపీగా ఉన్నారు? ఎంత ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఎంత సంతోషంగా ఉన్నారు? మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. అయ్యే ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పేజ్ ఎనర్జీ కాబట్టి ఆ ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇమ్మెచ్యూరిటీలో కూడా ఈ పర్సన్ ఉండొచ్చు. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, కొంతవరకు అప్సెట్‌గా ఫీల్ అవుతున్నారు. పాస్ట్‌లో వాళ్ళు చేసిన మిస్టేక్స్‌కి, పాస్ట్‌లో వాళ్ళు చేసిన యాక్షన్స్‌కి, పాస్ట్‌లో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్‌కి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఆర్ అప్సెట్ ఫీల్ అవుతున్నారు. నేనప్పుడు అలా చేయకుండా ఉండుంటే బాగుండేది. అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. అలా నేను బిహేవ్ చేయకుండా ఉంటే బాగుండేది. అలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అప్పుడే నేను కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ చెప్పుంటే బాగుండేది అని ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. 7 ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో, చూడండి, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. మీ పర్సన్ బాగా తెలివైన వాళ్ళు. స్వర్డ్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. చాలా తెలివైన వాళ్ళు. మైండ్ గేమ్స్ బాగా ఆడారు పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో. కాసేపు మీరు కావాలని, కాసేపు మీరు వద్దు అని, ఇట్లా చాలా మైండ్ గేమ్స్ అయితే ప్లే చేశారు. సో, మీ ఇద్దరి మధ్య ఇంకొకరిని తీసుకురావడం, ఇట్లా చాలా చేశారు. సో, 7 ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో, పాస్ట్‌లో ఈ పర్సన్ చాలా చీటింగ్ చేశారు మిమ్మల్ని. చాలా మోసం చేశారు. ఫేక్ ప్రామిసెస్ చేశారు. అబద్ధాలు చెప్పారు. అండ్ మేబీ ఈ పర్సన్ మీకు ఆన్లైన్‌లో పరిచయం అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటర్నెట్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. లేదు అంటే ఈ పర్సన్ వేరే ఇంటర్నెట్‌లో సోషల్ మీడియా త్రూ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని అవాయిడ్ చేయడం, మీ నుంచి ఎస్కేప్ అవ్వడం. ఏదన్నా మీకు అవసరం ఉంది అని మీరు ఈ పర్సన్‌కి అప్రోచ్ అయితే, అప్పుడు వాళ్ళు అవైలబుల్‌గా లేరు, నేను బిజీగా ఉన్నాను. ఒకవేళ నిజంగానే బిజీగా ఉండొచ్చు కొన్ని సిట్యుయేషన్స్‌లో. కానీ ఎవ్రీ టైమ్ అలా ఉండరు కదా! అలా చెప్పడం. సో, సంథింగ్ ఏదో చేశారు.
మిస్టేక్స్ చేశారు ఈ పర్సన్ మీ విషయంలో. మేబీ థర్డ్ పర్సన్ని మీ ఇద్దరి మధ్య తీసుకురావడం. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. మీరు ఏది అడిగినా క్లారిటీ చెప్పకపోవడం, మీరు ఫ్రస్ట్రేషన్ అయ్యేలాగా చేయడం, మీకు కోపం తెప్పించడం, మీకే చిరాకు వచ్చేసి అడగడం మీరే మానేయడం, ఇట్లాంటివేవో చేశారు ఈ పర్సన్. మీ పేషెన్స్ని టెస్ట్ చేశారు ఈ పర్సన్. ప్రతిదానికి సైలెంట్గా ఉండడం, ఈవెన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇట్లా చేశారు. ఏం అడిగినా ఆన్సర్ చేయకపోవడం, సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం. సో ఇలా చేశారు ఈ పర్సన్. మీ నుంచి పారిపోవడం, మీకు సపోర్ట్గా ఎప్పుడు నిలబడకపోవడం, అలా చేశారు. 9 ఆఫ్ కప్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. త్రీ ఆఫ్ పెంటికల్స్. సో ఈ పర్సన్ మీరు ఎలా ఉన్నారు అనేది, మీరు వాడు లేకుండా హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు. త్రూ మీ ఇద్దరు ఒకే వర్క్ ప్లేస్ దగ్గర జాబ్ చేస్తూ ఉంటే అక్కడ కానీ, లేదంటే మీరు సేమ్ కాలేజ్లో చదువుతుంటే అక్కడ కానీ, లేకపోతే మీ ఇంటి పక్కన వాళ్ళని కానీ, లేకపోతే ఫ్రెండ్స్ని కానీ, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, సో ఇట్లా తెలుసుకుంటూనే ఉన్నారు. మీరు వాళ్ళు లేకుండా హ్యాపీగా ఉన్నారా, లేదంటే సాడ్గా ఉన్నారా, ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, సో ఇవన్నీ మీ పర్సన్ తెలుసుకుంటూనే ఉన్నారనమాట. టీం వర్క్ అయితే చేస్తున్నారు. మీతో ఎలా యూనియన్ అవ్వాలి, ప్రజెంట్ మీరేంటి, ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏంటి, అది తెలుసుకోవడానికి ఇక్కడ మీ పర్సన్ టీం వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్లీ కూడా ఈ పర్సన్ లాస్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీతో పోలిస్తే ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ కూడా చాలా లో సిచ్యువేషన్స్లో ఉండుండొచ్చు. మీకన్నా చాలా తక్కువ, ఇన్ఫీరియర్ అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది. ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి, ఇన్సెక్యూరిటీస్ ఉంది. అందుకే ఈ పర్సన్ డైరెక్ట్గా మీ దగ్గరికి రాలేకపోతున్నారు. బట్ న్యూ బిగినింగ్స్ అయితే ఈ పర్సన్ చేస్తారు, ఎందుకంటే న్యూ బిగినింగ్స్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ 9 ఆఫ్ కప్స్. వాళ్ళని ఇప్పుడు మీరు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారా లేదా, అండ్ మీకు వాళ్ళ మీద ప్రేమ ఉందా లేదా, ఇప్పుడు ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే పాస్ట్లో ఉన్నంత ప్రయారిటీ మీరు ఈ పర్సన్కి ఇస్తారా లేదా, వాళ్ళతో కలిసి ఇంతకు ముందు ఉన్నట్టుగా హ్యాపీగా ఉంటారా లేదా, ఆర్ఎల్స్ ఇప్పుడు మీరు ఈ పర్సన్ని చీప్గా చూడడం స్టార్ట్ చేస్తారా. వాళ్ళు ఒకవేళ వస్తే వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారా, లేకపోతే మీరు చీప్గా చూడడం స్టార్ట్ చేస్తారా. అంటే ఈ పర్సన్కి ఇంకా దిక్కు లేదు, నేను తప్ప ఎవరు రారు కాబట్టి ఇప్పుడు నా లైఫ్లోకి వచ్చారా అన్నట్టు చీప్గా చూస్తారా, వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారా, అది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ వేరే వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుంటున్నారు. ప్రజెంట్ మీరు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా, లేదు అంటే చీప్గా చూస్తారా. వేరే వాళ్ళు వద్దని పొమ్మన్నారు కాబట్టి నా లైఫ్లోకి వచ్చావా అన్నట్టు మీరు చీప్గా చూస్తారేమో అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. నీకు ఎక్కడ వేరే వాళ్ళు దొరకలేదు కాబట్టి నా లైఫ్లోకి వచ్చావా అని మీరు అడుగుతారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. ద వర్డ్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో స్టార్, మేబీ ఈ పర్సన్ మీతో చాలాసార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండొచ్చు. చాలాసార్లు ఇప్పటిదాకా ఆన్ అండ్ ఆఫ్ చేశారు.
అండ్ మీరు కూడా ఈ సిచ్యువేషన్లో హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎప్పటిదాకా అయితే ఆ పర్సన్ మిస్టేక్స్ మీరు మనసులో నుంచి తీసేయలేరో, మీరు హీల్ అవ్వలేరో, ఆ పర్సన్ చేసిన మిస్టేక్స్ని మీరు తీసేయలేరో మీ మనసు నుంచి, అప్పటి వరకు మీరు ఈ పర్సన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేయలేరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవ్వాలి. మీరు హీల్ అయితే మీ హీలింగ్ ఎనర్జీస్ మీ పర్సన్కి వెళ్తే అప్పుడు వాళ్ళలో చేంజెస్ అనేది వస్తుంది. ఈ రిలేషన్ ఒకవేళ వాళ్ళు వచ్చినా మీరు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అంటే సో వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరు గుర్తు పెట్టుకోవడం వల్ల సో ఏమైనా యూజ్ ఉందా? యూజ్ ఏం లేదు. మళ్ళీ అది డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళు వచ్చినా లేకపోతే మీరు వెళ్ళినా ఎక్కడో ఇలా చేశారు వాళ్ళు, ఇలా చేశారు వీళ్ళు అనేది మనసులో ఉంటే కూడా ఇంకా అది ప్రశాంతంగా ఉండలేరు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ విషయంలో మీకు ఏదన్నా నెగటివిటీ ఉంటే కూడా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. హీల్ చేసుకున్నప్పుడే ఆ హీలింగ్ ఎనర్జీస్ అవతల వాళ్ళ వరకు వెళ్తుంది. అలా చేశారు, ఇలా చేశారు, నన్ను అంత బాధ పెట్టారు, నన్ను ఇంత బాధ పెట్టారు, ఇలా కోపం మనసులో పెట్టుకున్నప్పుడు వాళ్ళ మిస్టేక్స్ని మీరు మర్చిపోగలిగితేనే మళ్ళీ వాళ్ళతో కలిసి మీరు సంతోషంగా ఉండగలరు. మేబీ వాళ్ళు క్షమించలేనంత పెద్ద మిస్టేక్స్ చేసి ఉండొచ్చు, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ మళ్ళీ అదే పర్సన్ కావాలి అనుకున్నప్పుడు కొన్నిటిని మనం కూడా వదిలేయాలి. అప్పుడు మాత్రమే ఆ పర్సన్ని మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయగలరు, దగ్గరికి తీసుకోగలరు. నాతో ఆన్ అండ్ ఆఫ్ చేశారు, వచ్చినా కూడా మళ్ళీ అలాగే చేస్తారేమో. సో నెగిటివిటీ అనేది మీ మనసులో ఉన్న నెగిటివిటీని ఇట్లా పోనివ్వాలి, హీల్ అవ్వాలి. హోప్ఫుల్గా ఉండాలి. చేసిన మిస్టేక్స్ని మళ్ళీ మళ్ళీ చూస్తుంటే అది కరెక్ట్ కాదు. అందుకే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇక్కడ జరుగుతోంది. మీరు మీ పర్సన్కి హీలింగ్ ఎనర్జీస్ అనేది మీరు సెండ్ చేయొచ్చు. అండ్ మీకు మీ పర్సన్కి మధ్య ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, ఏజ్ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. హోప్ఫుల్లీ ఉండండి. పేజ్ ఆఫ్ వర్డ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో చిన్న చిన్న గొడవలకే పెద్ద చేసుకొని రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవద్దు. ఈ పర్సన్లో చాలా మార్పు వస్తుంది. పేజ్ ఆఫ్ వర్డ్స్, ఈ పర్సన్ క్లారిటీ వస్తుంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. వాళ్ళలో చాలా మార్పు వచ్చింది, చాలా చేంజెస్ వచ్చాయి. ముందు ఉన్నట్టుగా లేరు అట్ ప్రజెంట్ ఆ పర్సన్. మీకోసం మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీకోసం మిమ్మల్ని వెతుకుతున్నారు, మీకోసం మళ్ళీ ఈ పర్సన్ చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. చాలా ఈ పర్సన్ మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీరు ఏం పోస్టులు పెట్టినా ఫస్ట్ ఈ పర్సనే చూస్తారు. మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ అట్ ప్రజెంట్ చాలా చేంజ్ అయిపోయింది. పర్సన్ కూడా మీ విషయంలో చాలా చేంజ్ అయ్యారు.
మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఇక్కడ చాలా బాధ పెట్టారండి. చాలా చీట్ చేశారు. మిమ్మల్ని బాధ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ క్రియేట్ చేశారు. అండ్ వాళ్ళు కూడా వేరే వాళ్ళ విషయంలో కూడా ఇక్కడ నాకు మోసపోయినట్టుగా కనిపిస్తుంది. టెన్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ క్లారిఫై చేయండి యూనివర్స్. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, స్వర్డ్స్ ఈ మధ్య ఎందుకో స్వర్డ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఈ పర్సన్ చాలా పెయిన్లో ఉన్నారు. ఈవెన్ ఫ్యామిలీ వల్ల పెయిన్లో ఉండొచ్చు. మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినందుకు ఈ పర్సన్ పెయిన్లో ఉండొచ్చు. సో చాలా పెయిన్లో ఉన్నారు. సో మళ్ళీ 10 ఈ రీడింగ్లో 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వ్యాన్స్, 10 ఆఫ్ స్వర్డ్స్, ఒక 10 ఆఫ్ పెంటికల్స్ తప్ప అన్ని 10 నెంబర్స్ వచ్చాయి. సో మీ పర్సన్ ఎట్ ప్రెసెంట్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. వాళ్ళు ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ ఫ్యామిలీ కానీ స్ట్రక్ అయిపోయి ఉన్నారండి. ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు, బాధపడుతున్నారు. ఇన్ని స్వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఏం చెయ్యాలి అన్నా కూడా చెయ్యలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు. అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. స్ట్రక్ అయిపోయారు. మేబీ బ్లాక్ మ్యాజిక్ ఎనర్జీస్ వల్ల స్ట్రక్ అయిపోయారా, ఆర్ ఎల్స్ ఫ్యామిలీ వల్ల స్ట్రక్ అయిపోయారా? సో భయపడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు కనిపిస్తుంది దాని ప్రకారం మీ వల్ల మీ ఇద్దరు రిలేషన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ తెలుస్తుందో అని ఈ పర్సన్ భయంతో చచ్చిపోతున్నారు. ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ ఎండ్ అయిపోతుందేమో అని భయపడుతున్నారు. సో ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అన్న కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.